ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. సాధన ద్వారా సద్గురు కృపను పొందిన వారు, అనుభవం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయుల సిద్ధ పురుషులు. అట్టి వారిలో శాస్త్రాల్లో భగవంతునికి చెప్పబడ్డ సర్వజ్ఞతం, సర్వసమర్థత, సర్వవ్యాపకతం సంపూర్ణంగా ప్రకటనమవటం భక్తులకు అనుభవం. ఇట్టి మహనీయుల ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో అనుక్షణం తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంఘటనల నుండి రక్షిస్తుంటారు. ఈ అధ్యాయంలో శ్రీ వెంకటేశ్వర సర్వజ్ఞత, సర్వసమర్థత చూస్తాం. గొలగముడి వాస్తవులు ఎస్కే మస్తాన్ అనే ముస్లిం భక్తుని తండ్రి ఒకరోజు షికారుకు బయటికి వెళ్ళాడు. అతడు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెళ్ళిపోయాయి. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వృద్ధుడు 3 రోజుల వరకు తిరిగి రాలేదు. ఆయన కోసం అన్ని చోట్ల వెతికారు. ఆయన ఆచూకీ చెప్పమని శ్రీ వెంకటేశ్వరని అడిగారు. ఆయన వేషం మార్చుకున్నారు. రేపు పంజరం తెస్తారని శ్రీ వెంకటేశ్వర చెప్పారు. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. తెల్లవారి చెరువులో ఎవరో ఒక మనిషి శవం ఉందని తెలిసి వెళ్ళి చూశారు. ఆ శవం యొక్క మాంసం అంతా చేపలు తిని కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ ఎముకల పంజరం కొన్న గుడ్డలను బట్టి ఆయన వారి తండ్రిని గుర్తించారు. ఆ ఎముకల పంజరం తెచ్చి వారి సంప్రదాయానుసారంగా సమాధి చేశారు. ఆయన వేషం మారింది అని శ్రీ వెంకటేశ్వర చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహం దాల్చాడని, పంజరం తెస్తారంటే ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని శ్రీ వెంకటేశ్వర చెప్పిన మాటకు అర్థం తెలిసింది. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి అభయవైకుంఠాశ్రమం, సంగంజాలముడి, గుంటూరు జిల్లా. మీ గంగాధర స్వామి.